తిరుమల శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డు విషయంలో వైఎస్ఆర్సీపీ అడ్డంగా దొరికిపోయింది. నెయ్యిని సప్లై చేయాల్సినటువంటి ఏఆర్ డైరీ నెయ్యి సప్లై చేయలేదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గ్రహించింది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశంలో ఏం జరగబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. తిరుమల శ్రీవారి మహాప్రసాదమైన లడ్డు విషయంలో వైసీపీ అడ్డంగా దొరికిపోయింది. అసలు నెయ్యి సప్లై చేయాల్సినటువంటి ఏఆర్ కంపెనీ నెయ్యి సప్లై చేయలేదనేటువంటి విషయాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గ్రహించింది అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది, ఈ కేసులో తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు? దీని మీద ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రత్యేకమైన సిట్ని ఏర్పాటు చేసి సిబిఐకి అప్పచెప్పింది కేసుని. ఎందుకంటే సీరియస్ కేసు కాబట్టి సిబిఐకి అప్పచెప్పి సిట్ని ఏర్పాటు చేసింది. సిట్ని ఏర్పాటు చేసి ఇద్దరు ఐపీఎస్ అధికారులని, రాష్ట్రానికి సంబంధించి అలాగే సెంట్రల్కి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారులని, ఒక ఫుడ్ ఫుడ్ విభాగంలో ఉండేటువంటి నిపుణుని ఏర్పాటు చేసింది. సిట్ని ఏర్పాటు చేసింది. సిట్ విచారణ చేస్తుంది. విచారణ చేసుకున్నటువంటి క్రమంలో అసలు ఏం జరిగింది అనే దాని మీద 2 రోజుల నుంచి ఏఆర్ డైరీకి వెళ్ళి విచారిస్తున్నారు. ఆ క్రమంలో అసలు ఏఆర్ డైరీ అనేది ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేసేది కాదు, ప్రొక్యూర్మెంట్ చేసేటువంటిది కాదు, అసలు ఏఆర్ డైరీ అనేది అసలు అర్హత లేనిది అనేది నిర్ధారించేశారు సిట్. కాంట్రాక్ట్ ఒప్పందం ప్రకారం ఏఆర్ డైరీ సప్లై చేయాలి. దుండిగల్, తమిళనాడు రాష్ట్రంలోని దుండిగల్ దగ్గర నుంచి ఏఆర్ డైరీ సప్లై చేయాలి తిరుపతి దేవస్థానానికి. కానీ ఆ ఏఆర్ డైరీకి ప్రొక్యూర్మెంటే లేదు. జనరల్గా ఏంటంటే నామ్స్ తీసుకుంటారు. ఇప్పుడు ఎంత ప్రొడక్షన్ మీరు ఉంటుంది, మీరు ఎంత సప్లై చేయగలరు అని అంటే దానికి టెండర్ వేస్తారు. తిరుపతి దేవస్థానం టెండర్ వేసినప్పుడు మేము ఇదిగో ఇంత ప్రొక్యూర్ చేస్తున్నాము, మేము ఇంత సప్లై చేయగలము అని వాళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేస్తారు. అసలు ఆ టెండర్లో పొందుపరిచినటువంటి నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ఫిల్ చేయడానికి అర్హత లేనటువంటి డైరీగా ఏఆర్ డైరీని గుర్తించింది ఇప్పుడు సిట్. మరి ఏఆర్ డైరీకి ఎక్కడి నుంచి వచ్చింది నెయ్యి సప్లై? ఎక్కడి నుంచి చేశారు తిరుపతి దేవస్థానం కంటే? కాళహస్తి దగ్గర ఉండేటువంటి సమీపంలో ఉండేటువంటి వైష్ణవి డైరీ నుంచి వీళ్ళు సప్లై చేశారు అనేది. ఈ వైష్ణవి డైరీకి ఎక్కడి నుంచి వచ్చింది? ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి ఏదో ఒక డైరీ, అక్కడి నుంచి తీసుకొచ్చారు. అదేంటి అది అని అంటే కల్తీ జరిగింది. అది జంతువుల కళేబరాల నుంచి తీసినటువంటి కొవ్వు అని చెప్పేసి అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. పంది కొవ్వు అలాగే ఇతర రకరకాల కొవ్వు కలిపినటువంటి నెయ్యి అని చెప్పి వచ్చింది. దాని మీద ఒక వారం పాటు విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. ఆ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు, కల్తీ జరగలేదని చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ప్రయత్నం చేయడంతో పాటు కేంద్రానికి లెటర్ కూడా రాశారు జగన్మోహన్ రెడ్డి గారు. కేంద్రానికి లెటర్ రాసి దీని మీద నిగ్గు తేల్చండి అని చెప్పేసి లెటర్ రాశారు. తర్వాత ఏమైంది, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది. సుప్రీంకోర్టులో కేసు వేశారు, పబ్లిక్ లిటిగేషన్ పిల్స్ వేశారు చాలామంది. అన్ని పిల్స్ని విచారించిన తర్వాత సుప్రీంకోర్టు ప్రత్యేకమైన సిట్ని ఏర్పాటు చేసింది. ఎందుకు? కలియుగ దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం కాబట్టి అక్కడ అనేక మంది, కొన్ని కోట్ల మంది, ప్రతిరోజు కోట్ల మంది దర్శనం చేసుకుంటారు. భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఆధ్యాత్మిక కేంద్రం. ఇదేదో ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూ కాదు. కాబట్టి దీన్ని తేల్చాలి, అసలు దీంట్లో ఏం జరిగింది అనే దాని మీద రియాక్ట్ అయ్యి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే సిబిఐని ఏర్పాటు చేసి సిబిఐకి సంబంధించినటువంటి సిట్ని ఏర్పాటు చేసింది. ఆ సిట్ ఎలా ఉండాలి, నిర్మాణం ఏంటని చెప్పాను నేను. సో అది రంగంలో దిగి విచారిస్తున్నటువంటి క్రమంలో ఈ భయంకరమైనటువంటి నిజం తెలిసింది. ఏఆర్ డైరీ అనేది అసలు క్వాలిఫై లేదు, దానికి అర్హత కూడా లేదు, అలాంటి డైరీని పెట్టుకున్నారని. అంటే ఇన్వెస్టిగేషన్కి వెళ్ళే కొంది దారుణమైనటువంటి కొన్ని నిజాలని వినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు ఏఆర్ డైరీకి అనుమతి లేకుండా టెండర్ ఎలా ఇచ్చారు? అసలు ప్రొక్యూర్మెంట్ కెపాసిటీ లేకుండా ఎలా ఇచ్చారు? దాని కెపాసిటీ ఎంత, నువ్వు ఎంత కెపాసిటీ టెండర్ ఇచ్చావు అనే దాని మీద వీళ్ళు లెక్క చూసినప్పుడు పొంతనే లేకుండా ఉంది. ఒకటి. రెండు ఏంటంటే వాటికి జియో ట్యాగ్స్ ఉన్నాయి అన్నిటికీ, వెహికల్స్కి. అసలు ఏఆర్ డైరీ నుంచి ఎన్ని వెహికల్స్ బయలుదేరినాయి, ఎక్కడికి వెళ్ళినాయి అని చెప్పి వాళ్ళు
ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏఆర్ డైరీ నుంచి వైష్ణవి డైరీకి వచ్చింది. ఉమ్, వైష్ణవి డైరీ నుంచి మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి, అంటే ఈ జియో ట్యాగింగ్ సిస్టము అలాగే జిఎస్టీ, వీళ్ళు పే చేసిన జిఎస్టీ ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మొత్తం అవకతవకలే కనిపించాయి. ఉమ్, ఇప్పుడు మనకి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి డైరీ దగ్గర నుంచి కొనుగోలు చేసి అక్కడ తక్కువ రేటుకి వాళ్ళు ఏం చేశారు, వైష్ణవి డైరీకి తీసుకొచ్చారు. ఉమ్, వైష్ణవి డైరీ తీసుకొచ్చి వైష్ణవి డైరీ ఏం చేసింది, వాళ్ళ దగ్గర నుంచి తక్కువ రేటుకి వైష్ణవి డైరీ కొంటే వైష్ణవి డైరీ ఇంకా తక్కువ రేటుకి ఏఆర్ డైరీకి అమ్మింది. ఉమ్, ఏఆర్ డైరీ తిరుమల తిరుపతి దేవస్థానానికి అమ్మింది. ఉమ్, అంటే తక్కువ రేటుకి ఎలా అమ్ముతారు, ఇప్పుడు ఒకళ్ళ దగ్గర ఇప్పుడు ఎక్స్ దగ్గర కొనుక్కొని వై దగ్గర అమ్మాలంటే ఎంతో కొంత ప్రాఫిట్ 10 రూపాయలు అయినా సరే లాభం కమ్ముతారు. ఎంతో కొంత ప్రాఫిట్ వేసుకొని అమ్ముతారు. ఉమ్, కానీ నష్టాన్ని వేసుకొని అమ్మినటువంటి రికార్డ్స్ ఉన్నాయి. ఉమ్, వాటిని చూసి అసలు సిబిఐ అధికారులే ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. ఉమ్, అంటే కల్తీ జరగకుండా ఉమ్, ఇది ఈ వ్యవస్థ, ఈ జరిగినటువంటి పరిణామం, జరిగినటువంటి సిస్టంలో కల్తీ అనేది ఖచ్చితంగా ఉండి ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. ఉమ్, ఎందుకంటే అసలు అగ్రిమెంట్ కుదుర్చుకున్న ఏఆర్ డైరీ సప్లై చేయట్లేదు కదా ఉమ్, వాళ్ళు గుర్తించిన దాని ప్రకారం. సో పైగా వైష్ణవి డైరీ కెపాసిటీ ఎంత, వాళ్ళు సప్లై చేస్తుంది ఎంత అని అంటే అక్కడ కూడా కరెక్ట్గా లేదు. ఉమ్, కానీ వైష్ణవి డైరీ నుంచి బయలుదేరినటువంటి వెహికల్స్ తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరుకున్నాయి. ఉమ్, వైష్ణవి డైరీకి ఏం సంబంధం, ఏఆర్ డైరీ కదా అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇంకా అన్ని ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా కానీ నీకు అవకతవకలు, అక్రమాలు కనిపిస్తున్నాయి. ఉమ్, అంటే కల్తీ జరిగినట్టా లేదా, కల్తీకి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు ఏం చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉమ్, ఆల్రెడీ కల్తీకి సంబంధించిన ల్యాబ్ ఉంది, ఉమ్, ఆ ల్యాబ్లో టెస్టులు చేసిన తర్వాత పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే మేము సప్లై చేసాము. ఉమ్, కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కల్తీ జరిగిందని అనుమానం ఉంది, కొన్ని ఆల్రెడీ రిజెక్ట్ చేశారు, కొన్నిటిని రిజెక్ట్ చేయలేదు. ఉమ్. కాబట్టి కల్తీ జరిగినవి మాత్రమే రిజెక్ట్ చేశారు కదా, ఇంకా కల్తీ ఎక్కడ జరిగింది? ఒకవేళ నెయ్యి కనుక కల్తీ జరిగింది నిజమే అయితే కేంద్ర ప్రభుత్వం వైసీపీ మీద లేదంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే వైసీపీ ఇప్పుడు ఎన్డీఏ ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి బిల్లుకు కూడా మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అసలు కేంద్ర పెద్దలు జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకునేటువంటి ఆ అవకాశం ఉందా, ఆ పరిస్థితులు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ సమాజానికి అందరికి కూడా చాలా స్పష్టత ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదు. ఇప్పుడు ఈ కేసే కాదు, ఆల్రెడీ సిబిఐ కేసులు 11 ఉన్నాయి కదా, తర్వాత ఈడీ కేసులు ఒక 8 ఉన్నాయి, మొత్తం కలిపి 22 కేసులు ఆయన మీద ఉన్నాయి. ప్లస్ 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పుడు ఈ కేసు అదనంగా యాడ్ అవుతుంది. కాకపోతే నిండా మునిగి చల్లేం ఉంటుంది. ఇప్పుడు 21 కేసు ఉందనుకుందాం, ఈడీ కానీ సిబిఐ కానీ 22 కేసు అయింది. ఇది అంతకుమించి ఏమవుతుంది? అదే ఆయన ధైర్యం కూడా. లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి కలియుగ ప్రత్యక్షం ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంలో ఈ విధమైనటువంటి కల్తీ చేసేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని అంటే అది చిన్న నేరం కాదు కదా. అయినప్పటికీ ధైర్యంగా ఆయన ఏం చెప్తున్నారు, అసలు కల్తీ జరగలేదని చెప్తున్నారు. సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. అంటే ఉన్నటువంటి కేసులో ఇది కూడా ఒక కేసు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అవుతుంది అని మనం భావించడానికి ఛాన్స్ లేదు. ఏదో కలియుగ ప్రత్యక్ష దేవి ఏదన్నా కరుణించి ఇప్పటికీ ఆల్రెడీ ఆయన శిక్షించారు, 11 మంది ఎమ్మెల్యేలు పరిమితం చేసి. ఇంకా ఏదన్నా ఆయన కన్ను తెరిస్తే ఆయన రక్షించుకోవాల్సిందే. తిరుమల వెంకన్న స్వామి, నరేంద్ర మోడీ గారు లేదంటే కేంద్ర ప్రభుత్వం ఏదో ఆగ్రహించి జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఇవన్నీ ఏంటంటే జరగని పని అనేది ఆంధ్రప్రదేశ్ సమాజానికి తెలుసు. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు ఎన్ని రకాల అక్రమాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అనేది తెలుసు. దానికి సపోర్ట్ ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు కదా, కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ నాకు ఉందని చెప్పి అప్పట్లో. ప్లస్ ఆ రాజకీయాలకు అతీతమైన బంధం నరేంద్ర మోడీ గారితో ఉందని చెబుతున్నారు కదా. కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏమీ కాదు అనేది ఆంధ్రప్రదేశ్ సమాజానికి తెలుసు. కాకపోతే ఏంటంటే కల్తీ జరిగిందా లేదా, ఇప్పుడు వీళ్ళు కల్తీ జరగలేదు అంటున్నారు కదా, కల్తీ జరిగిందా లేదా అనేది స్పష్టత వస్తుంది అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.